ముందుగా అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే నేను ఒక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే టెలికాం నెట్వర్క్స్ గురించి. మనందరికీ టెలికాం నెట్వర్క్స్ గురించి తెలిసే ఉంటుంది. ఐడియా, ఎయిర్టెల్, జియో, వోడాఫోన్, బిఎస్ఎన్ఎల్ ఇవన్నీ వచ్చేసి మన ఇండియాలో ఉన్న టెలికాం నెట్వర్క్స్. అయితే టెలికాం నెట్వర్క్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మన అందరి చేతిలో స్మార్ట్ ఫోను, దాంట్లో రీఛార్జ్, దాంట్లో సిమ్ము, ఇవన్నీ కామన్. సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ మనం వాడుతూ ఉన్నాం. ఒకసారి కనుక మనం 2014 బిఫోర్ వెళ్తే మన దగ్గర అంత 4G ఇండియా అనేది నార్మల్ ఇండియాగా ఉండేది. 2014 తర్వాత ఇండియా అనేది డిజిటల్ ఇండియాగా చేంజ్ అయిపోయింది. సో మనం దీని గురించి మాట్లాడుకుంటే అప్పుడు అనేది మనకి చిన్న మొబైల్స్ కానీ, 3G మొబైల్స్ కానీ, 4G మొబైల్స్ ఇవన్నీ అంటే అప్పుడే వస్తున్నవి. సో అప్పుడు మనం డేటా వాడాలంటే 10 రూపీస్కి అప్పుడు ఏమంటారు, ఇట్లా రఫ్ చేస్తే ఒక నెంబర్ వచ్చేది. దాంతో మనము రీఛార్జ్ చేసుకొని వాడుకునేది. డబ్బా ఫోన్లలో కూడా డేటా వచ్చేది. 3G 2G నెట్ అనేది వాడుకునే వాళ్ళం. సో అప్పుడు ఇంతగా మనం నెట్వర్క్ యూజ్ అనేది చేయబోతుండేవి. ఒకవేళ ఎవరికైనా మన బంధువులకు కానీ, మిత్రులకు కానీ కాల్ చేయాలనుకుంటే మిస్డ్ కాల్ కానీ, టెక్స్ట్ కానీ, ఎస్ఎంఎస్ఎస్ కానీ మనం యూజ్ చేసేవాళ్ళం. సో దాని తర్వాత కాయిన్ బాక్సెస్ ఇవన్నీ యూజ్ చేసేవాళ్ళం. సో దాని తర్వాత ఏమైంది, 2014లో జియో మామా వచ్చేసి 6 months దాకా ఫ్రీ రీఛార్జ్, 4G ఓన్లీ 4G మొబైల్స్ అని ఫ్రీ రీఛార్జెస్, ఫ్రీ టెక్స్ట్ మెసేజెస్, ఫ్రీ కాల్స్ అనేది మనకి జియో అనేది ఇంట్రడ్యూస్ చేశాడు. సో ఓకే, మనకి అందరికి ఫ్రీ అంటే ఎవరికైనా వాడాలనిపిస్తుంది. సో మనం అందరం అప్పటి నుంచి మనం దీనికి మంచి జరిగింది. అందరం స్మార్ట్ మొబైల్ కొనడం మొదలుపెట్టాము. ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఆ సిమ్ తీసుకున్నారు. సో అంతా బాగానే ఉంది. మనం కూడా యూట్యూబ్, ఫేస్బుక్ ఇవన్నీ సోషల్ మీడియా యాప్స్ అనేవి వాడుకుంటున్నాం. సో ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇప్పుడేం మాట్లాడుకుందంటే దాని తర్వాత ఏమైంది, రాను ఒక 2, 3, 4, 5 yearsలో మొత్తం ఇండియా అంతా డిజిటల్ ఇండియాగా మారిపోయింది. బాగుంది. అందరికీ ఆన్లైన్ ఈకామర్స్ యాప్స్ కానీ, ఫుడ్ యాప్స్ కానీ, ఏ యాప్స్ అయినా మన మొబైల్ నుంచి ఆపరేట్ చేయగలుగుతున్నాం. సూపర్. ఇంకా బాగుంది. దీనివల్ల మనం ఏ వస్తువునైనా చేతిలోంచి మన ఇంటి దగ్గరికి రప్పించుకోగలుగుతున్నాం. ఇంకా పోతే ఎనీథింగ్, మొబైల్ బిల్స్, కరెంట్ బిల్స్ ఇవన్నీ మనం యూజ్ చేసుకోగలుగుతున్నాం. సో ఇదంతా బాగుంది. మనందరం డిజిటల్ ఇండియా అయిపోయింది. మంచిగా మొబైల్ ఫోన్స్ వాడగలుగుతున్నాం. సో ఇక్కడ ఏమవుతుందంటే మనందరం అప్పుడేమవుతుండే, మనం అవసరం ఉంటేనే మొబైల్ ఫోన్స్ అనేది యూజ్ చేసుకుంటుండే. కానీ ఇప్పుడు ఏమైంది, మనం ఒక మొబైల్ ఫోన్ ఉందంటే దాంట్లో రీఛార్జ్ ఉంటేనే ఆ మొబైల్ని వాడగలుగుతున్నాం. ఒకవేళ రీఛార్జ్ లేకపోతే మనం మొబైల్ని వాడలేకపోతున్నాం. అప్పట్లో ఎలా ఉండే, ఏదైనా నెట్వర్క్ మనం తీసుకుంటే దాంట్లో మినిమం మనం రీఛార్జ్ చేసుకోకపోయినా మనకి ఇన్కమింగ్ కాల్స్ అనేవి మనకి వచ్చేవి. కానీ ఇప్పుడైతే ఏం జరిగింది, చాలా నెట్వర్క్స్ అయితే మన మొబైల్ నెట్వర్క్లో కనుక రీఛార్జ్ లేకపోతే అది అనేది ఇన్కమింగ్ కాల్స్ అనేవి ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోతున్నాయి. సో దీనివల్ల మనం పక్కా రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చేసింది. సో ఇప్పుడు దీని గురించి మాట్లాడుతుంటే మనం మెయిన్గా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ గురించి మాట్లాడుకుందాం. సరే, బిఎస్ఎన్ఎల్ గురించి మాట్లాడుకునే కన్నా ముందు చిన్న విషయం మాట్లాడుకుందాం. జియో వచ్చేసిన తర్వాత జియో 6 months తర్వాత అది అయిపోయింది. తర్వాత మనోడు 129కి అన్లిమిటెడ్ కాల్స్ అండ్ 28 GB సమ్ డేటా అనేది ప్రొవైడ్ చేస్తుండే. సో బాగుంది. 129 రూపీస్కి 1 month అన్లిమిటెడ్ కాల్స్, రీఛార్జ్ అంటే ఈజీనే వాడుకోవచ్చు. బాగుంది, మంచిగా వాడేసుకున్నాం. దాని తర్వాత కాలానుగుణంగా తర్వాత టెలికాం నెట్వర్క్స్ అన్నీ ఇదే బాట పట్టాయి. దాని తర్వాత రీఛార్జ్ రేట్స్ అనేవి అమాంతం పెంచేసుకుంటూ ఇప్పుడు 249, 319 దాకా తీసుకొచ్చేసాయి. సో ఇప్పుడు ఏమైంది, డేటా యూజెస్ అంటే మనకి అవసరం ఉండి మనం వాడుకుంటే ఓకే, ఇట్ ఈస్ వర్త్. కానీ మనకు అవసరం లేదు, మళ్ళీ ఈ నెట్ ఇలాగే కొనసాగితే ఇంకేమవుతుంది, రీఛార్జ్ రేట్స్ అనేవి పెరుగుకుంటూ పోతాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రీఛార్జ్ రేట్లు ఇప్పుడు 399 ఉంది, 299 ఉంది. దీని తర్వాత ఏమవుతుంది, ఒకవేళ నెలకి 10,000 రూపీస్ 1 monthకి రీఛార్జ్ చేసుకోవాలంటే ఎలా ఉంటుంది? సో అంటే నేను నా స్టోరీ చెప్తా. నేను
అంతకుముందు వేరే మొబైల్ నెట్వర్క్ వాడేవాడిని. సో దాని తర్వాత ఏమైందంటే నేను రీఛార్జ్ రేట్స్ అనేవి అన్ని టెలికామ్ నెట్వర్క్స్ అనేవి ఐ థింక్ 199, 249 నుంచి 199 నుంచి ఒకేసారి పెంచసాగి. దాని తర్వాత నాకు అనిపించింది, మనం మొబైల్ చూసేది యూట్యూబ్, ఫేస్బుక్, సోషల్ మీడియా యాప్సే యూజ్ చేస్తాం, దీనికి ఇంత రీఛార్జ్ చేసుకోవాలా అని అనిపించేది. సో అప్పుడు నేను BSNL చూసినప్పుడు దాంట్లో రీఛార్జ్ ప్లాన్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. 1 మంత్కి వచ్చేసి 153 రూపీస్ నుంచి 2 మంత్స్కి వచ్చేసి 347 ఇలా ఉంది. సో మనమేమంతా మొబైల్ వాడము, సో ఇది మనకు వర్త్ అని నేను అనేది ఆ సిమ్ అనేది పర్చేజ్ చేశాను. సో అప్పటి నుంచి అసలు ఎలా ఉంది, అసలు ఈ నెట్వర్క్ ఎలా ఉంది, దీని గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే ఈ నెట్వర్క్ ఎలా ఉంది దీని గురించి మనం మాట్లాడుకుంటే BSNL గురించి మనం మాట్లాడుకుంటే 2000లో ఇది 2000లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ టెలికామ్ నెట్వర్క్. అండ్ ఇది వచ్చేసి మనకి ఇప్పుడైతే 4G నెట్వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ కంపేర్స్ టు ఎనీ అదర్ నెట్వర్క్. ఓకే, క్వాలిటీ అయితే, డేటా స్పీడ్ అయితే కొంచెం స్లో ఉంటుంది, కాల్స్ అయితే వర్త్. ఇంకా మనం ఏదైనా ప్రైమరీ సిమ్ యూజ్ చేస్తాం కదా, ప్రైమరీ సిమ్గా మనం ఈ సిమ్ సెకండరీ అంటే 2 మొబైల్స్ ఉన్న వాళ్ళు ఈ సిమ్ తీసుకోవడం చాలా ఉపయోగకరం. ఎందుకంటే మనకి 350కి ఏ ఒక్క నెట్వర్క్ కూడా మనకి 2 మంత్స్ అనేవి రీఛార్జ్ అనేది ప్రొవైడ్ చేస్తలేదు. సో ఇది మనం తీసుకోవడం వల్ల చాలా యూస్ఫుల్. అండ్ ఇంకోటి ఏంటంటే మన హైదరాబాద్లో కానీ ఇక్కడైతే 4G నెట్వర్క్ అయితే చాలా బాగా వస్తుంది. ఎందుకంటే నేనైతే వాడుతున్నా కాబట్టి మీకు ఇది చెప్తున్నా. ఇంకేంటంటే ఇప్పుడు మనం చూసుకుంటే BSNL అనేది 4G అనేది ఆల్ ఓవర్ ఇండియానే అయితే రోల్ అవుట్ అయిపోయింది. అంటే 4G టవర్స్ అనేవి ఇండియా మొత్తంలో వీళ్ళు అనేది పెట్టేసారు. ఒక 1 lakh టవర్స్ అనేది ఇండియా మొత్తంలో ఎస్టాబ్లిష్ చేసారు. ఇప్పుడైతే 5G రోల్ అవుట్ అయిపోతుంది. అంటే ఈ BSNL వాళ్ళు ఏం చేశారంటే ఉన్న 4G నెట్వర్క్ని 5G అప్గ్రేడ్ అయ్యేలాగా వాటిని అనేవి ఎస్టాబ్లిష్ చేసారు. సో మన ఈ 2025లో జూన్ మేబీ జూన్ నుంచి 5G రోల్ అవుట్ అయితే వాళ్ళు అనేది స్టార్ట్ చేస్తున్నారు. దీనివల్ల మనకి ఇప్పుడు BSNL అనేది 5G నెట్వర్క్ కూడా రాబోతుంది. ఇంకా చెప్పాలంటే మొన్న ఎయిర్టెల్, జియో మన స్టార్లింక్ తోటి ఒప్పందం కుదుర్చుకున్నాయి కదా. సో దీనివల్ల ఏంటంటే ఎనీ వితౌట్ అవర్ శాటిలైట్ తోటి మనం ఇంటర్నెట్ యూజ్ చేసుకునేలాగా ఇది అనేది మనకు స్టార్లింక్ అనేది ఉపగ్రహము డైరెక్ట్ డేటా ప్రొవైడ్ చేసింది కదా. సో దీనివల్ల ఇంకా డేటా అంటే ఆ స్టార్లింక్ తోటి యూజ్ చేసుకోవాలంటే ఇంకా డేటా ఛార్జెస్ చాలా పెరిగే అవకాశం ఉంది కంపేర్ టు ఎనీ నెట్వర్క్స్. సో అయితే మన నాసా కూడా దానిలాగానే స్టార్లింక్ లాగానే ఒకటి BBNL నెట్వర్క్ అనేది ఒకటి లాంచ్ చేద్దామని చూస్తుంది. ఇది కూడా సేమ్ స్టార్లింక్ లాగానే సేమ్ శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ కాల్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తుంది. దీన్ని అయితే ఈ ఇయర్లో లాంచ్ చేయడానికైతే వాళ్ళైతే రెడీ అవుతున్నారు. సో ఇవి రెండు కనుక 5G రోల్ అవుట్ కానీ ఇంకా మళ్ళీ పోతే ఈ BBNL మన ఇస్రో సారీ ఇంతసేపు కరప్షన్ చేసుకోండి, నాసా కాదు ఇస్రో మనది మన ఏమంటారు సరే ఇస్రో అనేది BBNL నాకు ఫుల్ ఫామ్ అయితే గుర్తొస్తలేదు కానీ ఇస్రో అనేది దీన్ని అయితే లాంచ్ చేద్దామని చూస్తుంది. సో దీన్ని లాంచ్ చేసి ఇది ప్రొవైడ్ చేస్తే మనకైతే ఇంకా నెట్ అనేది ఇంకా ఫాస్ట్ వచ్చే అవకాశం ఉంది విత్ కంపేర్ టు అదర్ లో కాస్ట్లో. సో మనకైతే ఇది బెటర్. ఇంకా ఇంకా మనకి ఈ నెట్వర్క్ వల్ల యూజెస్ ఏంటంటే ఇది మన గవర్నమెంట్ నెట్వర్క్ కాబట్టి మన నెట్వర్క్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకేంటంటే దీన్ని కంపేర్ టు ఎనీ అదర్ నెట్వర్క్స్ మనకి BSNL టెలికామ్ ఇండస్ట్రీలో అంటే జియో, ఎయిర్టెల్ దానికన్నా కూడా ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఎక్కువ ఉంటారు. సో ఈ నెట్వర్క్ని మనం ఎక్కువ యూజ్ చేయడం వల్ల దాంట్లో ఎంప్లాయీస్ కూడా రిక్వైర్డ్ అవుతారు. సో రిక్వైర్డ్ అయితే ఆటోమేటిక్గా జాబ్స్ అనేవి కూడా పెరుగుతాయి. ఇది కూడా మనకి ప్లస్ పాయింట్. సో ఇప్పుడైతే మ్యాక్సిమం ఏదన్నా అంటే నార్మల్గా మనం సోషల్ మీడియా యాప్స్ ఇవన్నీ వాడుకోవడానికైతే BSNL అయితే వర్త్. అండ్ ఏది ఏమైనా ఆఫీస్ వర్క్స్ అంటే హెవీ డేటా కావాలంటే యూ కెన్ చూజ్ వైఫై ఆర్ ఎనీ అదర్ నెట్వర్క్స్. సో ఇది ఈరోజు స్టోరీ.
సరే, మన ఛానల్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ని సంపాదించింది. మీ సపోర్ట్ చేస్తున్న అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఇంకా చెప్పాలంటే నా ఛానల్ అయితే మోనిటైజేషన్ కూడా దగ్గరలో ఉంది. మీరందరూ కొంచెం వీడియో చూసే వాళ్ళందరూ కొంచెం వీడియో ఆఖరి వరకు చూసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. సో తర్వాత ఒక మంచి వీడియో కోసం మీ ముందుకు వస్తా. అప్పటి వరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి.